శశి స్వీట్స్ మరియు కేక్స్ మేళా గత 3 దశాబ్దాలుగా కేక్స్ మేళాను నిర్వహిస్తూ తెనాలి మరియు పరిసర ప్రాంత ప్రజలను అలరిస్తున్న శశి డెలిషియస్ వారి స్వీట్స్ మరియు కేక్స్ మేళా డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో వివిధ రకాల వందలాది మోడల్స్ తో అలరించనున్న కేక్స్ మేళాను సందర్శించండి. నంబర్ 9335589999. శశి గ్రూప్స్ వారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెనాలికి చెందిన శ్రీ విఘనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రియా డీలక్స్ వద్ద నూతనంగా నిర్మాణం చేస్తున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ప్రాంగణం శ్రీ నారాయణ అష్టాక్షరి దివ్య క్షేత్రంలో 7 కొండల స్వామికి 7 శనివారాల కార్యక్రమం ఎంతో వేడుకగా జరుగుతూ ఉంది. శ్రీ వెంకటేశ్వర గానామృత కార్యక్రమం గత 5 వారాలకు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు 5వ వారం శనివారం శ్రీ వెంకటేశ్వర గానామృత కార్యక్రమం ఉదయం నుండి కూడా వీణుల విందుగా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. తెనాలి పట్టణ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తజనం ఇక్కడికి తరలివచ్చి ఈ క్షేత్రంలో వెంకటేశ్వర గానామృతాన్ని కూడా ఆలపిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున భక్తులందరూ ఇక్కడికి వచ్చారు. ఈ ప్రాంగణంలో విశేష పూజా కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. వచ్చే శనివారం 6వ వారం శ్రీ వెంకటేశ్వర గానామృత కార్యక్రమం జరుగుతూ ఉంది. అట్లాగే 7వ శనివారం చివరి వారం గానామృత కార్యక్రమంతో పాటు శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా ఇక్కడ ట్రస్ట్కి సంబంధించిన నిర్వాహకులు కిరణ్ కుమార్ తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి పండితులు ఇక్కడికి వచ్చి స్వామివారి కళ్యాణాన్ని జరిపించే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. జనవరి 3వ తేదీన నేత్రపరవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్తా ఉన్నారు. ఈ ప్రాంగణంలో శ్రీ నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్ర ప్రాంగణంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణానికి కూడా రూపకల్పన చేస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించి పూజా కార్యక్రమాలు ముందస్తుగానే నిర్వహిస్తూ ఉన్నారు. ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామ్యం కావాలి, ఒక్క అడుగు విరాళంగా ఇచ్చి తమ దాతృత్వాన్ని చాటుకోవాలి, భక్తిని చాటుకోవాలని చెప్పి కూడా ట్రస్ట్ నిర్వాహకులు కోరుతా ఉన్నారు. ఆలయానికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఒక్క అడుగు కూడా విరాళం ఇవ్వచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. తోచిన విధంగా సాయం అందించాలని కోరుతా ఉన్నారు. ఎంతో దివ్యక్షేత్రంగా కూడా ఈ క్షేత్రం విరాజిల్లబోతా ఉంది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఇక్కడ మహోన్నతంగా కూడా రూపుదిద్దుకోబోతా ఉంది త్వరలో అని చెప్పి చెప్తా ఉన్నారు. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని తెలియజేస్తా ఉన్నారు. శనివారం జరిగినటువంటి గానామృత కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖులందరినీ కూడా ఇక్కడికి పిలిపించి ప్రత్యేకంగా స్వామివారి తీర్థ ప్రసాదాలను ట్రస్ట్ నిర్వాహకులు అయితే అందజేశారు. ఆధ్యాత్మిక సేవయే పరమావధిగా గత సంవత్సరం తెనాలి పట్టణంలో స్థాపించినటువంటి శ్రీ విఘనస శ్రీనివాస ట్రస్టు అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తోంది. ఆ కార్యక్రమంలో భాగంగా విఘనస శ్రీనివాస ట్రస్ట్ ప్రధాన ధ్యేయమైనటువంటి నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రాన్ని తెనాలి పట్టణంలో సుందర మనోహరంగా ప్రశాంత వాతావరణంలో నిర్మించేందుకు రూపకల్పన చేయబడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనం ఈ యొక్క తెనాలి పట్టణంలో బాలాజీరావుపేటలో గల ప్రియా డీలక్స్ ఎదురుగా ఒక సుమారు 21,000 చదరపు అడుగుల్లో మా యొక్క నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రాన్ని నిర్మించేందుకు సంకల్పం చేయడం జరిగింది. అందులో భాగంగా కొంత స్థలాన్ని మనం భూదాన విరాళాల ద్వారా సేకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విఘనస శ్రీనివాస ట్రస్టు 7 కొండల స్వామికి 7 శనివారాల పాటు వెంకటేశ్వర స్వామి గానామృతాన్ని నిర్వహించేందుకు సంకల్పం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ వారం 5వ వారాన్ని 5వ శనివారం మనం భక్తి శ్రద్ధలతో విశేష సంఖ్యలో మహిళామణుల యొక్క గానామృతంతో వెంకటేశ్వర స్వామికి గానామృత కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ నెల 27వ తారీఖున 6వ వారం శనివారం పూర్తి చేసుకోవడం జరుగుతుంది. జనవరి 3వ తేదీన 7వ శనివారంతో ఈ యొక్క 4వ పర్యాయం వెంకటేశ్వర స్వామి గానామృతాన్ని పూర్తి చేసుకుని శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సంకల్పం చేయడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమానికి స్థలానికి అందించినటువంటి కోట బద్రీనాథ్ గుప్తా గారి యొక్క స్థల ప్రాంగణం నందు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ జనవరి 3వ తేదీన జరిగే శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా అయితే నిర్వహించడం జరుగుతుంది, అలాగే వైఖానస పండితులు ఇక్కడికి విచ్చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని ఎంతో శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొన్న ప్రతి భక్తుడికి కూడా విఘ్న శ్రీనివాస ట్రస్టు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రత్యేకించి లడ్డూ ప్రసాదం తెప్పించి వారికి వితరణ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా నారాయణ అష్టాక్షరి దివ్య క్షేత్రాన్ని ఎంతో వైభవంగా నిర్వహించేందుకు భక్తుల నుండి భూదాన విరాళాలను సేకరించడం జరుగుతుంది. 50 మంది భక్తుల జనాభాని కూడా విశేషంగా పాల్గొని స్వామి యొక్క కృపకు పాత్రలు కోరుతున్నాము. ఈ 7 శనివారాల్లో భాగంగా 5వ శనివారానికి మనం ప్రత్యేకంగా ఆహ్వానితులుగా పిలిచినటువంటి తెనాలి కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శి, కోశాధికారి, అలాగే కార్యవర్గ సభ్యులకి, ఈ తెనాలి ఆర్ఎంపీ అసోసియేషన్ డాక్టర్స్ అనేటువంటి అధ్యక్ష కార్యదర్శి, కోశాధికారి కార్యవర్గానికి కూడా విఘ్న శ్రీనివాస ట్రస్ట్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కలియుగ ప్రత్యక్షమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఎంతో భక్తి శ్రద్ధలతో నూతనంగా నిర్మించే ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి తెనాలి పట్టణంలో ప్రజలే కాక సమీప గ్రామాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా స్వామివారి విశేషమైన ఈ నిర్మాణానికి అందరూ సహకరించి ఈ ఆలయ నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యే విధంగా అందరూ సహకరించాలని భక్తిపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. వెంకటేశాయ. ఈరోజు ప్రియా థియేటర్ దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కడతం జరుగుతుంది. దీనిలో భాగంగా 7 వారాలు స్వామివారి గానామృతం ఏర్పాటు చేశారు. అందులో మాకు కూడా ఈరోజు రావటం, ఈరోజు మాకు దీని విధి విధానాలు చెప్పటం, మేము మీ అందరికీ చెప్పేది ఏంటంటే తెనాలి ప్రజలందరికీ కూడా అడుగు 7,000 రూపాయలు వాళ్ళు స్పాన్సర్ అడుగుతున్నారు, విరాళాలు సేకరిస్తున్నారు. దయచేసి మన వ్యాపారస్తులు కానీ ఆధ్యాత్మికంగా ప్రతి వాళ్ళకు కూడా చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు కూడా ఈ టెంపుల్కి మనం అందరం కూడా ఒక అడుగు 7,000 రూపాయలు స్పాన్సర్ చేయాలని అందరినీ కోరుతున్నాం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఎంతో అద్భుతంగా ఇంత ఖరీదైన స్థలంలో వీళ్ళు ఇంత ధైర్యంగా కట్టడం కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంది. కాబట్టి మనందరం కూడా వారికి సపోర్ట్ చేయాలని కోరుతున్నాం.